ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. వృషభ రాశి వారికి నమస్కారం. వృషభ రాశి వారు ఒక క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో నేను చెప్పేది ఇప్పుడు వినండి. కుటుంబానికి అండగా నిలబడాలి, కష్టపడి డబ్బును సంపాదించాలి, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి, ఎదుటివారు సంతోషంగా ఉండాలి, చాలు. వారి సంతోషంలోనే మీ సంతోషాన్ని వెతుక్కునేవారు, పట్టుదల ఉన్నవారు, సొంత కష్టాన్ని నమ్ముకొని జీవించే మీ జీవితంలో ఎన్నాళ్లు మిమ్మల్ని వేధించిన డబ్బు పరమైన సంఖ్యలు పూర్తిగా తెగిపోయే సమయం వచ్చింది. అవును, ఈ రాబోయే 5 రోజులలో మీ తలరాత పూర్తిగా మారబోతుంది. ఈ పవిత్రమైన అరుదైన విధి ఈ రోజు నుండే ప్రారంభం అవ్వబోతుంది. ఇన్నాళ్లు మీరు పడ్డ శ్రమను, మీ ఓర్పును ఈ సమాజం చులకనగా చూసి నవ్వుకుంటూ కాలం గడిపింది. వీళ్లకు ఎంత చెప్పినా వినరు, సొంత దారిలోనే వెళ్తారు కదా అని హేళనగా మాట్లాడిన వారు ఎందరో ఉన్నారు. వీరి మాట వీరిదే గాని వీరికి చాలా అహంకారం ఎక్కువ. ఎదుటివారు చెప్పినా ఏ మాటను లెక్క చేయరు అని మిమ్మల్ని ఇప్పటిదాకా అనుకున్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అపారమైన ఐశ్వర్యంతో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. మీ శ్రమను దోచుకొని మీ ఆస్తులను లేదా మీ కష్టాన్ని వాడుకొని పైకి ఎదిగిన మనుషులు మీకు గుర్తున్నారా? వారు మాటలతో డబ్బు బాగా సంపాదించి పైకి ఎదిగారు. మీకేమో అబద్ధాలు చెప్పడం రాదు, ఇకిలి మాటలు మాట్లాడడం చేత కాదు. అందుకే మీ స్థాయి వారంత స్థాయిలో లేదు. రాబోయే 5 రోజుల్లో మీరు సాధించబోయే అపారమైన ఆర్థిక విజయం, స్థిరాస్తులే వారి నోళ్లు మూయించబోతున్నాయని నమ్మండి. ఇన్నాళ్లు అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కొనుకు లేకుండా చేసిన కర్మల భారం శాశ్వతంగా తొలగిపోతుంది. మీ రాశ్యాధిపతి శుక్ర భగవానుడు మీకు అపారమైన ధనప్రాప్తిని, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. అయితే వీడియో చూస్తున్న వృషభ రాశి వారు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, సమస్యలు దూరంగా వెళ్లిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మీ మనసులో స్వచ్ఛమైన నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు. కానీ మీ నిశ్శబ్దానికి, మీరు కార్చిన కన్నీటికి ఈ భూమి నుంచి సంపూర్ణమైన ఐశ్వర్యం దక్కే శుభ సమయం ఆసన్నమైంది. అసలు వృషభ రాశికి అధిపతి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్ర భగవానుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం. మీ రక్తంలోని కష్టపడే తత్వం, స్థిరమైన ఆలోచనలు మరియు కుటుంబాన్ని కాపాడుకోవాలనే గొప్ప బాధ్యత ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మీకున్న తీవ్రమైన పట్టుదలే, మార్పును త్వరగా అంగీకరించని నైజమే మిమ్మల్ని ఇప్పటి వరకు ముంచింది. మీ సొంత నిర్ణయాలను పట్టుకొని వేలాడడం వల్లనే కొన్నిసార్లు పెద్ద పెద్ద అవకాశాలు కూడా మీకు తెలియకుండానే చేజారిపోయాయి. మీరు చేసిన మొదటి అతిపెద్ద పొరపాటు మితిమీరిన మొండితనం మరియు పాత పద్ధతులనే పట్టుకోవడం. సమయానికి తగినట్లు మారకుండా, అందరూ మంచి మాటలు చెప్పినా వినకుండా మొండిగా ముందుకెళ్లి నష్టపోయిన రోజులు చాలానే ఉన్నాయి. సమయస్ఫూర్తితో మారకపోవడం వల్ల చేసే పని, ఆర్థిక విషయాలలో పెద్ద లాభాలు అన్ని చేజారిపోతాయి. మీరు చేసిన రెండవ అతిపెద్ద పొరపాటు నమ్మకంతో ఇతరులకు అప్పులు ఇచ్చి ఆ డబ్బును మళ్ళీ వారిని అడుక్కోవడం. మీ కష్టార్జితాన్ని వారిని నమ్మి ఇతరుల చేతిలో పెట్టారు, కానీ ఆ డబ్బు తిరిగి రాక వారి చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకున్నారు. అనవసరమైన టెన్షన్లు మీకు పెరిగిపోతున్నాయి. మూడవ పెద్ద పొరపాటు విపరీతమైన భయంతో భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయం మిమ్మల్ని మొదటి నుండి తీవ్రంగా బాధపెడుతుంది. అవును, ఏదైనా పని ప్రారంభించే ముందు ఈ పని అలా చేయాలి, ఇలా చేయాలి అని లెక్కలు వేసుకోవడమే తప్ప ఆ పనిలోకి దిగి అందులో ఉన్న లోపాలు, లాభాలు ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. మీరు చేసే ఏ పని అయినా అక్కడే ఆగిపోతుంది. లక్ష్మీ కటాక్షం పొందే నూతన మార్గాలన్నిటినీ మీరు స్వయంగా మూసేస్తున్నారు. ఈ తప్పుల వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక మానసిక వేదనతో తీవ్ర నిరాశలోకి జారిపోయారు. వృషభ రాశి వారు చేసిన మరొక పెద్ద తప్పు, నా కష్టం నాది, ఎవరి సలహాలు నాకు అవసరం లేదు అనే ఒక భ్రమ. ఎవరైనా మంచివారు, పెద్దలు మంచి మార్గం చెప్పినా మీకున్న ఆత్మవిశ్వాసంతో పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతిన్నారు. అవును, ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు ముందు అది పూర్తిగా విని అందులో మంచి ఏది, చెడు ఏది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరు పూర్తిగా మంచిని చెప్పరు, ఎవరు పూర్తిగా చెడును కూడా చెప్పరు. మీకు కావలసిన మంచి ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకోండి, చెడుని వదిలేయాలి. కానీ మీరు అలా చేయలేదు. పైకి ఎంతో ధైర్యంగా, స్థిరంగా కనిపిస్తూనే లోపల మాత్రం నా కష్టాన్ని పంచుకునే వారే లేరని ఏడ్చారు. అర్ధరాత్రులు నిద్రపోకుండా పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఈ ఆలోచనలతో నలిగిపోతున్నారు. మీ నిశ్శబ్దాన్ని, మీ ఓర్పును ఆసరాగా చేసుకొని ఈ లోకం మిమ్మల్ని మరింత అణిచివేయడానికి చూసింది.
ఒకసారి నిజాయితీగా మీ గుండెపై చెయ్యి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వృషభ రాశి వారు, మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం 30% మాత్రమే. మిగతా 70% మిమ్మల్ని మీరే స్వయంగా మోసం చేసుకున్నారు. మీ మితిమీరిన మొండితనం, ఆలోచించకుండా ఇచ్చిన అప్పులు, మార్పులను అంగీకరించకపోవడం ఈ స్థితికి తెచ్చాయి. చేదుగా ఉన్న ఇది అసలైన సత్యం. మీరు ఇది ఒప్పుకున్న క్షణమే విజయం మీ వైపు మొదటి అడుగు వేస్తుంది. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేసి జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. శుక్ర భగవానుడు నిస్వార్థంగా కష్టపడే వారికి అన్యాయం చేయడు. మీ కష్టానికి ఫలితం దక్కే రోజులు వచ్చాయి. మీలోని పట్టుదలకు కొద్దిగా సమయస్ఫూర్తిని జోడించండి. విజయ తీరాలకు చేరుకోవడం చాలా సులువవుతుంది. అసలు ఆర్థికంగా మీరు అనుభవించిన ఆ దయనీయమైన మానసిక నరకాన్ని ఒకసారి తలుచుకొని చూడండి. మీ కన్నుల ముందే చేతిలోని ఆస్తులు, డబ్బు కరిగిపోతుంటే తీవ్రమైన భయాన్ని చూశారు. డబ్బు లేకపోతే ప్రాణం పోయినంత పనిచేసే మీకు అత్యవసర సమయాల్లో రూపాయి దొరకడం నరకం అయ్యింది. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీ వద్ద లబ్ధి పొందిన వారే మీకు అవసరం రాగానే ముఖం చాటేసి తప్పించుకున్నారు. అప్పుడు మీకు డబ్బు విలువ ఏంటో అర్థమయ్యింది. నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను, అయినా నా చేతిలో స్థిరంగా డబ్బు ఎందుకు నిలవడం లేదు అని కుమిలిపోతున్నారు. వడ్డీల యొక్క భారం పెరిగి ఇచ్చిన మాట ప్రకారం డబ్బు సర్దుబాటు చేయలేక పరువు పోతుందేమోననే భయం చాలా సార్లు మీరు అనుభవించారు. ఆ రాత్రి వేళ మీ కంటి నుంచి కారిన ప్రతి కన్నీటి చుక్కకు శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా సాక్షిగా నిలిచిందని గ్రహించండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కార్చిన కన్నీళ్లే ఇప్పుడు మీకు అద్భుతమైన మహాలక్ష్మి యోగంగా మారబోతున్నాయి. నిలిచిపోయిన పాత బాకీలు వసూలై ఊహించని మార్గాల ద్వారా స్థిరాస్తులు కలిసి వచ్చే దివ్యమైన సంకేతం రాబోతుంది. ఇక ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం ఏంటో ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీ రాశి ప్రభావం వల్ల మీకు ఎప్పటి నుండో కడుపుకు సంబంధించిన సమస్యలు, తలకి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ఎవరికి చెప్పుకోకుండా, డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా అలాగే నొక్కి పెట్టి జీవితాన్ని లాగుతున్నారు. అవునా కాదా? దాని వెనుక ఒక పెద్ద భయం ఉంది. ఎందుకంటే ఒకసారి హాస్పిటల్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో, కుటుంబానికి ఏమాత్రం డబ్బు ఉండదేమోనని మీ ఆరోగ్యాన్ని సైతం త్యాగం చేస్తున్నారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి చెప్తారేమో అన్న భయం మీలో ఎప్పటి నుండో ఉంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యాన్ని అనుభవించాలి అంటే మీ శరీరం మీకు సహకరించాలి. మీ కుటుంబానికి అండ మీరేనని గుర్తుపెట్టుకోండి. వెంటనే మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, నేను ఎంత కష్టపడి సంపాదించినా ఈ ఇంట్లో నన్ను నువ్వు ఏమి సంపాదించావు, నువ్వొక పిసినారివి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. డబ్బులు మొత్తం దాచుకుంటున్నావు, ఏమి ఇవ్వడం లేదు, నీ అవసరాలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని నిలదీస్తున్నారు. అవునా కాదా? నిజం చెప్పండి. తీవ్రమైన ఒంటరితనంలో కుమిలిపోతూ మీ కష్టానికి మీ ఇంట్లో సరైన గుర్తింపు దక్కక తల్లడిల్లిపోతున్నారు. ఇక తోడబుట్టిన వారు, బంధువుల విషయానికి వస్తే వారికి మీ శక్తికి మించి సహాయం చేశారు. అది డబ్బు పరంగా కావచ్చు, టైం ప్రకారం కావచ్చు. ఇప్పుడు మీ పరిస్థితి వారికి బాగా అర్థమైంది కాబట్టి మీరు వారిని కలిసినా, లేదంటే వారు డబ్బు విషయంలో మిమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. అవును, మీ దగ్గర నుండి ఇంకా డబ్బులు లాగాలని ఆలోచిస్తున్నారు తప్ప మీకు సహాయం చేసి మిమ్మల్ని పైకి తీసుకురావాలని వారి మెదడులో అస్సలు లేనే లేదు. నమ్మిన రక్త సంబంధాలే ఇలా వెన్నుపోటు పొడిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో మీరు స్వయంగా అనుభవిస్తున్నారు. అయినప్పటికీ మీరు వారికి చెడు జరగాలని కోరుకోరు. ఎందుకంటే మీరు కష్టపడినా పర్లేదు, తక్కువ స్థాయిలో ఉన్నా పర్లేదు, నా వాళ్ళు బాగుండాలి అని అనుకునే మనస్తత్వం మీది. అయితే ఎన్నాళ్ళు మీరు భరించిన ఈ మానసిక గాయాలన్నీ మానబోయే పవిత్రమైన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇక పనిచేసే చోట వృషభ రాశి వారు ఎదుర్కొంటున్న సమస్యలు సామాన్యమైనవి కావు. ఎదుటివారు లేనిపోని మాటలతో ఎగతాళి చేసి నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు. జోకులు వేస్తూ, ఆర్థిక పరంగా శరీరాకృతిని నిందిస్తూ అందరి ముందు మిమ్మల్ని ఒక జోకర్ లాగా నిలబెడుతున్నారు. అయితే మీరు మీ మంచితనంతో వారిని ఏమీ అనలేకపోతున్నారు. మీతోనే ఉంటూ, మీతోనే తింటూ, మీతో తిరుగుతూ ఇలా కొన్ని విషయాలలో ఇలా చేయడం మీకు అస్సలు నచ్చడం లేదు.
అయితే గుర్తుపెట్టుకోండి, వారు చేసినవన్నీ వారికే కర్మ రూపంలో తిరిగి రాబోతున్నాయి. దీనికి మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. వారి కర్మలను వారు అనుభవించక తప్పదు. రాబోయే రోజుల్లో దేవుడే స్వయంగా ఆ మనుషుల యొక్క మరింత చెడు నిజస్వరూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాడు. అది చూడడానికి సిద్ధంగా ఉండండి. మీ జాతకంలో శుక్ర మరియు శని గ్రహాల దివ్య సంచారం వల్ల మీ పూర్వజన్మల కర్మల భారం కరిగిపోయింది. ఇకపై మీరు శత్రువులతో నేరుగా పోరాడాల్సిన అవసరం లేదు. గ్రహాలే మీ తరపున పోరాడతాయి. మిమ్మల్ని ఇంకా నాశనం చేయాలని చూస్తున్న శత్రువుల యొక్క వ్యూహాలు వారిపైకి తిరగబడే కాలం ఇప్పుడు ఆసన్నమైంది. మీ అదృష్టం మారి అరుదైన లక్ష్మీ యోగంలోకి అడుగు పెడుతున్నారని చెప్పడానికి ప్రకృతి మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని జాగ్రత్తగా గమనించండి. మొదటి దివ్య సంకేతం, ఇంట్లో ఎప్పుడూ లేనట్లుగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అవును, ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీలన్నీ పోయి ఇల్లు మొత్తం ప్రశాంతంగా మారుతుంది. దీనిని చూసి మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ లేని విధంగా మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చి వెంటనే నిద్ర పట్టక బయట తిరిగి దేవుణ్ణి స్మరించుకొని మరలా లోపలికి వస్తారు. దేవుని పైన మీకున్న నమ్మకం ఈ రాబోయే రోజుల్లో మరింత పెరగబోతుంది. అవును, ఇంకా తరువాతి సంకేతం, మీకు చెడు చేయాలని ప్రయత్నిస్తున్న శత్రువుల యొక్క కుట్రలు అన్ని నాశనమవుతాయి. వారు చేస్తున్నవన్నీ మరొక ప్లాన్ ద్వారా వారే కష్టాలను కొని తెచ్చుకునేటట్లుగా మారతాయి. అలాగే మీకు కొన్ని దేవుడికి సంబంధించిన సంకేతాలు కూడా బయట మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒక కొత్త శక్తి మీలో ప్రవేశించి మీ ఒంట్లో ఉన్న చెడు దృష్టి మొత్తం బయటికి పోయినట్లుగా మీకు అనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారు మీ గతం నుంచి వైదొలిగిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు లేదా పాత స్నేహితులు మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా PNLVB అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే వీరు మిమ్మల్ని కలవవచ్చు లేదా ఫోన్ చేయవచ్చు, ఏదైనా మెసేజ్ చేయవచ్చు, మళ్ళీ మీతో కలిసి ఉండాలని కోరుకోవచ్చు, మీ దగ్గర ఉన్న డబ్బులు అడగవచ్చు. ఇలాంటి వారితో దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ వెనుక ఏదైనా ఆస్తి ఉంటే ఆ ఆస్తి మొత్తాన్ని కరిగించడానికి ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీకు రాబోయే సంపదకు అడ్డుపడే ప్రతికూల శక్తుల ముసుగులను ఆ లక్ష్మీదేవి స్వయంగా తొలగించబోతుంది. నిలిచిపోయిన పాత బాకీలు అన్ని వసూలవుతాయి. మీ పూర్వీకుల ఆస్తి, ఇప్పటి వరకు అసలు మీకు తెలియని ఆస్తి అనూహ్యంగా మీ సంతకం అవసరమయ్యి కొంత డబ్బు మీ చేతికి అందే రోజులు కనిపిస్తున్నాయి. అవును, డబ్బు లేదా స్థలం మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కలలో లక్ష్మీదేవి పటం, ఆవులు లేదా తెల్లటి స్వచ్ఛమైన మందారాలు కనిపించడం మీరు చూస్తారు. నేను సాధించగలను, లక్ష్మీదేవి నాతో ఉంది అనే అద్భుతమైన ధనధైర్యం మీలో నిండుతుంది. అలాగే సోమరితనం పోయి స్థిరాస్తుల కొనుగోలుపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఎదుటివారు మాట్లాడినప్పుడు వారికి సమాధానం చెప్పకుండా వారిని ఇగ్నోర్ చేస్తారు. ఈ సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ రాబోయే 5 రోజులలో మొదటి 2 రోజుల్లో మీ మనస్సులో ఉన్న గందరగోళం తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. 3-4వ రోజుల్లో ఆర్థికంగా నిలిచిపోయిన పనుల్లో ఒక స్పష్టమైన క్లూ లేదా భారీ ధనలాభం కనిపిస్తుంది. ఇక 5వ రోజున మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మలుపు తిప్పే ఒక పెద్ద ఆశాకిరణం లేదా శుభవార్త మీకు అందుతుంది. అయితే రాత్రి వేళల్లో వృషభ రాశి వారిని వేధించే మానసిక ఒత్తిడి, పనికిరాని ఆలోచనల నుండి బయటపడడానికి ఇప్పుడు నేను చెప్పింది చెయ్యండి. రాత్రి పడుకునే సమయంలో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా డబ్బు నిలబడుతుందో లేదో అనే ఆలోచనలు వేధిస్తుంటే వెంటనే లేచి ఒక తెల్ల కాగితం మరియు పెన్ను తీసుకొని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఆలోచించండి. మీ మనసును తొలిచేస్తున్న 3 పెద్ద ఆర్థిక భయాలను, మీ కష్టాలను స్పష్టంగా ఆ కాగితం మీద రాసి ఉంచండి. ఆ కాగితాన్ని మీ ఇంటి పూజా గదిలోనో లేదా దేవుడి పటం ముందో ఉంచి, అమ్మా మహాలక్ష్మి, నీకే వదిలేస్తున్నాను అని మనసులో అనుకోండి. సమస్యను మెదడులో మోయడం ఆపినప్పుడే దానికి సొల్యూషన్ వెతికే స్పష్టత మీకు వస్తుంది. ప్రకృతి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టడమే మీరు చేయాల్సిన పని. గతంలో వచ్చిన నష్టాల నుండి వ్యాపారస్తులు కోలుకొని నూతన లాభాల వైపు వేగంగా అడుగులు వేస్తారు. పాత పద్ధతులను పక్కన పెట్టి కాలానికి తగినట్టుగా వ్యాపారాన్ని విస్తరించే మార్గం కనిపిస్తుంది. అయితే గుడ్డిగా నమ్మి అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వవద్దు. వేరే వారికి ఇన్వెస్ట్ చేయడం ఆపండి. సంతకాలు పెట్టడం మీరు దిగజారిపోవడానికి మొదటి మెట్టుగా అనుకోండి. అయితే ఖర్చులు తగ్గించుకొని లాభాలను ఆస్తులుగా మార్చడం వల్ల మీ వ్యాపారానికి బలమైన ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇంకా పనిచేసే వారికి ఈ సమయంలో
పనిచేసే చోట అద్భుతమైన సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఎప్పుడూ లేనట్లుగా మీకు గౌరవం ఇవ్వడం ప్రారంభిస్తారు. మీపై తప్పుడు నిందలు, గతంలో ఉన్న వాటికి ఒక స్పష్టమైన సొల్యూషన్ దొరుకుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు క్షమించమని అడిగే రోజులు రాబోతున్నాయి. అయితే ఆస్తి, భూములు లేదా కోర్టు వ్యవహారాల్లో నలిగిపోతున్న వృషభ రాశి వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు లేదా ఆస్తి పంపకాల మ్యాటర్లలో అనుకూలత వస్తుంది. కోర్టు కేసుల్లో ఉన్న వారికి ఊహించని విధంగా చట్టపరమైన ఊరట లేదా విజయం లభించే సూచనలు ఉన్నాయి. మీ హక్కులను కాలరాసిన ప్రత్యర్థులే స్వయంగా రాజీకి వచ్చి సమస్యలు తీరతాయి. పాత ఆస్తులను అమ్మడం లేదా కొనుగోలు చేయడం ద్వారా ధనప్రాప్తి లభించి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ముగిసి ఇల్లు నిర్మించే యోగం పడుతుంది. వృషభ రాశి వారి ఆత్మగౌరవం మరియు సామాజిక ప్రతిష్ట ఈ 4 రోజుల్లో ఊహించని విధంగా పెరుగుతాయి. ఇన్నాళ్లు చులకనగా చూసిన వారే నలుగురి ముందు వారి తల దించుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి మిమ్మల్ని ప్రేదయపడతారు. మీరు చెప్పే సలహాలకు, సూచనలకు సమాజంలో అత్యంత విలువ, గౌరవం లభించడం జరుగుతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులే ఇప్పుడు మీతో సంబంధాలను కలుపుకోవడానికి నెమ్మదిగా మీ దగ్గరకు చేరతారు. అయితే అహంకారం మాత్రం తలకు ఎక్కనీయకుండా దేవుని పట్ల పూర్తి భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఈ రాబోయే కాలం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది. శుక్ర మరియు బుధ గ్రహాల అనుకూలత వల్ల విద్యార్థుల్లో మునుపటి కన్నా కొంచెం బాగా చదివే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు చదువుపై దృష్టి పెట్టలేక ఇబ్బంది పడిన విద్యార్థులు ఇప్పుడు అద్భుతమైన ప్రతిభను చూపిస్తారు. కఠినమైన వాటిని కూడా సులభంగా చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు, శుభవార్తలు అందుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అయితే అనవసరమైన చెడు స్నేహాలను దూరంగా ఉంచడం మంచిది. కుటుంబంలో శాంతి మరియు సుఖ సంతోషాలు నెలకొనడానికి వృషభ రాశి వారు ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ పొదుపు తత్వాన్ని ఇంట్లో వారికి అర్థమయ్యేలా చెప్పి వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి. మీ భాగస్వామితో సమయం గడిపి ప్రశాంతంగా మాట్లాడితే దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇంట్లోని కోపాలు, చికాకులు తగ్గి ప్రశాంతత వస్తుంది. మీ కోపాన్ని, మొండితనాన్ని తగ్గించుకొని మాట్లాడడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి ఇల్లంతా బంధువులతో సంతోషంతో కోలాహలంగా మారుతుంది. అయితే వృషభ రాశి వారు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన పరిహారాలను ఇప్పుడు చెప్తాను. వీటిని జాగ్రత్తగా పాటించండి. రాశ్యాధిపతి శుక్రుని దోషాలు తొలగి అఖండ లక్ష్మి కటాక్షం కలగడానికి కొన్ని నియమాలు భక్తితో పాటించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తరువాత కనీసం 108 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ దివ్య నామస్మరణ మీ ఇంట్లోని దరిద్రాన్ని తొలగించి అపారమైన సంపదను మరియు ప్రశాంతతను ఇస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్లి తెల్లని పువ్వులతో పూజ చేయించండి. అలాగే అమ్మవారికి పాయసం నివేదన చేసి పేదలకు పంచడం వల్ల ధనం వేగంగా చేతికి అందుతుంది. శుక్రవారం రోజున గోమాతకు పచ్చగడ్డి లేదా ఆహారం పెట్టండి. గోమాతను పూజించడం వల్ల మీ జాతకంలోని పెద్ద వాస్తు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తే జాతకంలోని గ్రహాలన్నీ మీకు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతిరోజు ఇంట్లో కనకదార స్తోత్ర పారాయణం లేదా వినడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వీడియో చూసిన వృషభ రాశి వారు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, సమస్యలు దూరంగా వెళ్లిపోతాయి. శుభం.